ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ అనంతపురం జిల్లా ఉరవకొండలో పర్యటించనున్నారు. వైఎస్ఆర్ ఆసరా 4వ విడత రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని ప్రారంభించి డ్వాక్రా సంఘాల బ్యాంకు ఖాతాలో నగదు జమ చేయనున్నారు జగన్. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు జగన్ పర్యటన అడ్డుకుంటామని పిలుపునిచ్చారు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు తెలుగు తమ్ములను ముందస్తుగా అరెస్ట్ చేయడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడం ఏంటని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ అనంతపురం జిల్లా ఉరవకొండలో పర్యటించనున్నారు. వైఎస్ఆర్ ఆసరా 4వ విడత రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని ప్రారంభించి డ్వాక్రా సంఘాల బ్యాంకు ఖాతాలోకి నగదు జమ చేయనున్నారు జగన్. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు జగన్ పర్యటన అడ్డుకుంటామని పిలుపునిచ్చారు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు తెలుగు తమ్ముళ్ని ముందస్తుగా అరెస్ట్ చేయడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడం ఏంటని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, చెప్పండి, టీడీపీ నేతల ముందస్తు అరెస్టుపై టీడీపీ నేతలు నిరసన చేస్తున్నట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఇవ్వండి. కిరణ్మయి, ఏదైతే ఈ రోజు ఆసరా పథకం నిధుల విడుదల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రోజు ఉరవకొండ పర్యటనకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో అంటే రేపటి రోజున ఇక్కడ వచ్చేసి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రోగ్రాం కూడా జరగబోతోంది. ఈ నేపథ్యంలో రెండోది, ఏదైతే గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఈ జిల్లాకి చేస్తానన్న హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ప్రధానంగా ఆంధ్రీ నివా కాలువకు సంబంధించి విడుదల చేయడం కానీ, నీటి కేటాయింపులు కానీ, ఈ విషయాలు కూడా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. దీనివల్ల ఏదైతే గత ఈ ఏడాది వర్షాకాలంలో జరిగిన పంట నష్టానికి సంబంధించి నిధులు కూడా సంక్రాంతికే విడుదల చేస్తామని చెప్పారు. ఆ పంట నష్టం నిధులు కూడా విడుదల చేయలేదు. పూర్తిగా రైతాంగం కరువు కాటకాలతో పాటు పూర్తిగా తీవ్రంగా నష్టపోయి ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటన జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ప్రభుత్వం రైతులను ఆదుకోవాలనే డిమాండ్తో ఈ కార్యక్రమాన్ని అడ్డుకుంటామని చెప్పారు. అయితే పోలీసులు గత 3 రోజులుగా పకడ్బందీగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో పాటు ఏదైతే ఈ ఆందోళనకి అడ్డుకుంటామని పిలుపునిచ్చిన నేపథ్యంలో ఏదైతే టీడీపీ పార్టీకి చెందిన ముఖ్య నేతలందరినీ కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడంతో పాటు వాళ్ళందరినీ కూడా ఎక్కడ కూడా ఈ ప్రాంతంలో ఉరవకుండా పూర్తిగా పోలీసు కన్సర్న్లో తీసుకున్నారు. ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున బ్యారికేడ్లు ఏర్పాటు చేసి ఏ ఒక్కరు కూడా ఆందోళనకారులు అటువైపు వెళ్లేందుకు అవకాశం లేకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చర్యలు తీసుకుంటున్నారు. కిరణ్ భాయ్, అయితే అరెస్ట్ చేసిన నేపథ్యంలో అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది రవిచంద్ర? అంటే నిన్న సాయంత్రం నుంచి ఏదైతే ఉరవకొండ పరిసర ప్రాంతాల్లో గ్రామాలకు చెందిన టీడీపీ చెందిన ముఖ్య నేతలందరినీ కూడా పోలీస్ స్టేషన్ తరలించారు కాబట్టి వారి బయటకు వచ్చే అవకాశం లేదు. ఏ ఒక్కరు కూడా అంటే బహిరంగ సభాస్థలి ప్రాంతానికి వెళ్లేందుకు అవకాశం లేకుండా పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. రెండోది టీడీపీ నేతలు ఎవరైతే ఉన్నారో ఈ ఆందోళనకారులు ఎవరైనా కానీ వాళ్ళందరి కదలికల మీద ఉన్నారు. రెండోది వామపక్ష పార్టీలకు చెందిన నేతలందరినీ కూడా ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో బహిరంగ సభ ముగిసేంత వరకు ఎక్కడ కూడా ఎలాంటి చిన్న పొరపాటు ఆందోళన జరగకూడదని చెప్పి పెద్ద ఎత్తున పోలీసు అధికారులు కూడా కింది స్థాయి సిబ్బందికి గట్టి సూచనలు ఇచ్చారు. అందుకే పోలీసులు దాదాపు 1000 సంఖ్యలో పోలీసులు కూడా మోహరించడం జరిగింది. ఇప్పటికిప్పుడు ఆందోళన ఎక్కడ కూడా చేయడానికి అవకాశమే లేదని చెప్పి పూర్తిగా డేగజాలతో పోలీసు నిఘా కొనసాగుతోంది. కిరణ్ భాయ్, అయితే ఈ అరెస్ట్ పై టీడీపీ నేతలు స్పందించారా? అంటే ప్రభుత్వం ఏదైతే ఈ జిల్లా రైతాంగానికి కానీ రాష్ట్రంలో అనేక ఇచ్చిన హామీలు ఏవి కూడా నెరవేర్చలేదు. మీరు ఇలాంటి హామీలు నెరవేర్చకుండా ఏదైతే ఈ కట్టుదిట్టమైన పోలీసు భద్రత మధ్య ఇలాంటి సీఎం పర్యటన కొనసాగించడం ఏంది? మా సహజంగా జిల్లాకు వచ్చినప్పుడు అన్ని రాజకీయ పార్టీల నేతలతో కూడా ఉండడం జరుగుతుంది. అయితే ఈ రోజు ప్రధానంగా ముఖ్య అంశం ఏంటంటే అక్కడ ఏదైతే ఈ రోజు జరుగుతున్న ఈ కార్యక్రమం ఉరవకొండ ఎమ్మెల్యే అయితే ప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన పయ్యావకి అయితే ఉన్నారో ఆయన కూడా ఈ కార్యక్రమానికి వెళ్లేందుకు అవకాశం లేకుండా పోయింది. కిరణ్ భాయ్, రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ.